సో ఇవాళ మనం ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ ముఖ్యమైన కరెన్సీస్ ప్రపంచంలో అంటే ఏ దేశంకి వెళ్ళినా కూడా ఈ కరెన్సీ అయితే వ్యాలిడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ రూపాయి, మీరు యూరోప్లో వెళ్ళి భారతీయ రూపాయి ఖర్చు పెడతామంటే ఖర్చు పెట్టలేరు కదా. కొన్ని కరెన్సీస్ అయితే అమెరికన్ డాలర్ కానీ, యూరో కానీ, స్విస్ ఫ్రాంక్స్ కానీ, బ్రిటన్ పౌండ్స్ కానీ, ఆస్ట్రేలియన్ డాలర్, న్యూజిలాండ్ డాలర్, ఇలాగా కొన్ని కరెన్సీస్ ఇంటర్నేషనల్గా మీరు ఎక్కడైనా సరే స్పెండ్ చేయొచ్చు. వాటి వాల్యూస్ రోజు మారుతుంటాయి కాబట్టి రౌండ్ ఫిగర్ చేసి, అంటే 0.5 దాటి ఉంటే అప్వర్డ్స్కి, 0.5 కిందకుంటే డౌన్వర్డ్స్కి మీకు రౌండ్ చేసి చెప్తాను ఈ టాప్ కరెన్సీస్. అంతేకాకుండా ఎక్కువ ఖరీదైన కరెన్సీ అంటే ఏ కరెన్సీకి ఎక్కువ ఇండియా రూపాయలు వస్తాయి, ఆపోజిట్ కూడా మీకు చూపిస్తాను. ఏ కరెన్సీకి అతి తక్కువ అంటే ఇండియా రూపాయి ఇస్తే ఎక్కువగా వచ్చే కరెన్సీ, అంటే లోయెస్ట్ వాల్యూడ్ కరెన్సీ, హైయెస్ట్ వాల్యూడ్ కరెన్సీ, లోయెస్ట్ వాల్యూడ్ కరెన్సీ చూపిస్తాను. రెడీనా? ఓకే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఏంటి? అమెరికన్ డాలర్. దీనికి 94 రూపాయలు. ప్రతి డాలర్, ఒక డాలర్కి 94 రూపాయలు వస్తాయి, అంటే దీనికి 9,400 వస్తుంది. అలానే యూరో, ఒక యూరో 109 రూపాయలు, అంటే దీనికి మీకు 10,900 రూపాయలు వస్తుంది. అలానే మూడోది స్విస్ ఫ్రాంక్. స్విస్ ఫ్రాంక్ కూడా చాలా పవర్ఫుల్ కరెన్సీ. 118, ఒక్క స్విస్ ఫ్రాంక్కి 118 రూపాయలు, అంటే ఇది 11,800. ఆ తర్వాత బ్రిటిష్, యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ పౌండ్, దీని వాల్యూ 125 రూపాయలు ఉంది. సో ఇది 2,500 రూపాయలు ఈ నోటు. ఆ తర్వాత జాపనీస్ యెన్, ఇది కూడా చాలా పవర్ఫుల్ కరెన్సీ. జాపనీస్ యెన్లోని 2 సున్నాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ 10,000 వందలా చూసుకోండి. ఒక్క యెన్ అంటే మీకు 100 యెన్కి ఇక్కడ 2 సున్నాలు మీరు డిస్కౌంట్ చేయాలి. 100 యెన్కి 58 నుంచి 59 రూపాయలు. సో ఇది 5,900. నెక్స్ట్ సింగపూర్ కరెన్సీ కూడా చాలా పవర్ఫుల్. ఇది ఒక సింగపూర్ డాలర్కి 73 వస్తుంది, అంటే ఇది ఈ నోటు 730 రూపాయలు. అలానే కెనేడియన్ డాలర్, కెనడా డాలర్ కూడా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్, పవర్ఫుల్. దీని వాల్యూ 68 రూపాయలు. ఒక కెనడా డాలర్కి 68 రూపాయలు వస్తాయి, అంటే ఇది 6,800 రూపాయలు. ఆస్ట్రేలియన్ డాలర్, ఒక ఆస్ట్రేలియా డాలర్కి 67 రూపాయలు వస్తాయి. ఇది 50 కాబట్టి 67 × 50, చూసారా. ఆ తర్వాత న్యూజిలాండ్ డాలర్ కూడా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. దీనికి 54 నుంచి 55 రూపాయలు ఒక డాలర్కి. ఆ తర్వాత చైనా, ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ అయితే కాదు, కాకపోతే సెకండ్ గ్లోబల్ పవర్, చాలా స్ట్రాంగ్ పవర్ కాబట్టి చైనా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కాదు, అయినా కూడా చూపిస్తున్నా. సో ఇది ఒక ఆర్ఎంబి, అంటే ఒక చైనీస్ ఆర్ఎంబికి 14 రూపాయలు అయితే ప్రస్తుతానికి వస్తున్నాయి. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో కరెన్సీస్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనం దీంతో స్టార్ట్ చేద్దాం. జోర్డానియన్ దీనార్. ఈ జోర్డాన్ దీనారు 130 నుంచి 135 రూపాయలు. ఇవ్వండి, ఒకటే దీనార్కి 135 రూపాయలు. ఆ తర్వాత బహ్రెయిన్. సో బహ్రెయిన్ కరెన్సీ, బహ్రెయిన్ దినారు, ఇది 248 రూపాయలు. ఓకేనా, ఇవి మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీస్ మీకు చూపిస్తున్నా. ఆ తర్వాత ఒమానీ రియాల్, నా దగ్గర లాస్ట్ టైం 5 ఏళ్ళు బ్యాక్ చేసినప్పుడు లేదు, ఇప్పుడు కూడా దొరకలేదు, అది 243. సో ప్రపంచంలో ఖరీదైన కరెన్సీ, లోయెస్ట్ చీపెస్ట్ కరెన్సీ మీకు చూపిస్తా. ప్రపంచంలో ఖరీదైన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఏంటంటే కువైతీ దినార్. ఇది 302 నుంచి 303 రూపాయలు. యూజువల్గా ప్రతి కరెన్సీకి రూపాయికి 100 పైసలు, డాలర్కి 100 సెంట్ల లాగా దీనికి 1000 ఫిల్స్ ఉంటాయి, అందుకని దీని వాల్యూ అయ్యుండొచ్చు. కాకపోతే 302, 303తో కువైతీ దినార్ వరల్డ్లో టాప్ కరెన్సీ. అలాగే వరల్డ్లో చీపెస్ట్ కరెన్సీ ఏంటంటే ఇరాన్. చూసారా, ఇరానియన్ రియల్, ఇది 10 లక్షల ఇరానియన్ రియల్, కానీ ఒక్క రూపాయికి 14,000 రియాల్స్ వస్తాయి. సో అన్నిటికీ మీకు ఏం చెప్పాను, డాలర్ నుంచి రూపాయలు, కానీ ఇక్కడ మాత్రం కరెన్సీ వాల్యూ తక్కువ కాబట్టి రివర్స్ చెప్తున్నా. 1 రూపాయికి 14,000 ఇరానియన్ రియాల్స్. సో ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ, ప్రపంచంలో లీస్ట్ ఆర్ చీపెస్ట్ కరెన్సీ. తర్వాత వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ యుఎస్ డాలర్. నచ్చినా నచ్చకపోయినా
58% నుంచి 80% కరెక్ట్గా డిపెండ్స్ ఆన్ వరల్డ్ ట్రేడ్ అంతా ఈ కరెన్సీలోనే జరుగుతుంది. సో దీనివల్లనే యుద్ధాలకు కారణం, పెట్రో డాలర్ కారణం అంతాను. సో యుఎస్ఏ డాలర్. ఓకేనా? నచ్చిందా ఈ వీడియో?